జీవము కలిగిన మా తండ్రి, మా దేవ, మీ పాదములకు స్తోత్రం. ఇప్పుడు మీ బిడ్డలు మీ వాక్యము వినడానికి సిద్ధపడుతున్నారు. ఈ దీనుని మీ శిలువ చాటుకు మనము చేసి మీ వాక్యం ద్వారా చూటిగా చక్కగా వారికి అర్థమయ్యే రీతిగా వారు మీ వాక్యంతో నింపబడి ఈ లోకంలో వారు ఫలించి అభివృద్ధి పొందుతుంది. కొన్ని బిడ్డలు వినే మనసు ప్రతి వారికి దయచేయండి, గ్రహించే మనసు ప్రతి వారికి అనుగ్రహించండి. ప్రత్యేకంగా ఈరోజు నీ బిడ్డలతో మీ వాక్యం ద్వారా చోటుగా మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ఎంతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మరి కొద్ది మంది వచ్చింది ఈరోజు కాబట్టి మంచిగా దేవుని వాక్యం వినండి. ఈరోజు మీ అందరికి తెలిసిన వాక్య భాగమే చెప్పాలనుకున్నాను. యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు? 12 మంది. మీరు కూడా కదా సంతోషం లేదా? ఇలా తప్పించేటోళ్ళు ఉన్నారు, బాగుపడ్డాక రాకపోయేటోళ్ళు ఉన్నారు, గుడికి రకరకాలుగా వచ్చేటోళ్ళు ఉన్నారు. అవునా? ఏదేమైనా దేవుని వాక్యమును మన జీవితంలో అనుభవించుకొని మాట్లాడాలి. యేసు ప్రభు 12 మంది శిష్యులు కదా, అందులో నేను షార్ట్గా 3 గురించి చెప్తా. ఒకటి బైబిల్స్ వారు దయచేసి తీసుకోండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6 నుంచి 16 వరకు. మొదట నేను చెప్పేది యూదా ఇస్కరియోతు గురించి. యేసు ప్రభు శిష్యులలో యూదా ఇస్కరియోతు తెలుసా మీకు? చూడండి, బేతనియలో యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు ఎవరింటికి పోయిండు? ఒక కుష్ఠరోగి ఇంటికి పోయింది. ఆ కుష్ఠరోగి ఇంటికి పోతే ఒక స్త్రీ విలువ గల అత్తరు సెంటు తీసుకొని వచ్చింది. అయితే చూడండి, యేసు ప్రభు భోజనాన్ని కూర్చున్నాడు. ఎవరింటి కాడ? కుష్ఠరోగి ఇంటి కాడ. అయితే ఒక స్త్రీ విలువైన అత్తరు తీసుకొని వచ్చి ఆయన తల మీద అత్తరు పుట్టి తోటి ఆ సెంట అంతా కూర్చుంది. అయితే అక్కడ ఏం జరిగింది? ఇక్కడ మీరు ఇక్కడ గమనించాలి, శిష్యులు అది చూసి కోపడతాను. శిష్యుల కోపం ఎందుకు వచ్చింది? ఒకటి, అనవసరమైన వాటిలో మనం తలదూర్చుకోవద్దు. నువ్వు గుడికి వస్తావు, గుణం మారదు. యేసు ప్రభుతో ఏముంటావు, ఇలా కోపం ఎందుకున్నది? ఒకసారి ఆలోచించాలి. గుడికి వస్తావు, చెడ్డ మాటలు మాట్లాడొద్దంటే నీ నోరు నీ ఇష్టం ఉన్నట్టే నువ్వు వాగుతావు. చెడు చూడొద్దంటే టీవీ ముందు పెట్టుకొని చెడునే చూస్తావు. మనం ఆ శిష్యులకు ఈక్వల్ గుణమా లేమా? మనం ఎన్ని తప్పులు చేస్తున్నామో ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తే ఒక స్త్రీ విలువైన అత్తరు తీసుకొని వచ్చి యేసు ప్రభు తల మీద పోస్తే శిష్యుల కోపం వచ్చింది. ఒక మంచి పని ఆ స్త్రీ చేసిన యేసు ప్రభు అభినందిస్తాడు. కానీ శిష్యులకు ఏమొస్తుంది? ఆరాధనకు వచ్చేటప్పుడు అక్కడికి ఎందుకు ఇక్కడ దేవుడు అంటే అంతటా దేవుడు, కానీ ఎక్కడుందా నీ హృదయంలో? నీ హృదయంలో దేవునికి చోటు లేదు. వింటున్నా? ఇక్కడ శిష్యుల కోపం వచ్చినప్పుడు ఏమి జరిగిందని వచ్చారు, కంటిన్యూషన్ చేయండి. చూడండి, శిష్యులు వాళ్ళ కోపం వచ్చి నష్టం ఎందుకు, ఇదన్నీ నువ్వు బీదలకు ఇవ్వచ్చు కదా అన్నారు. అసలు ఈ 12 మంది శిష్యులలో ఏ ఒక్క శిష్యుడైనా బీదలకు ఇచ్చినట్టు రాయబడి ఉన్నదా బైబిల్లో? బీదలకు ఇచ్చేటోళ్ళు ఇచ్చే వాళ్ళను మనము ఏలు పెట్టి చూపెడతాం. కానీ ఇక్కడ వీళ్ళు ఇవ్వలేదు. యేసు ప్రభుతో ఉన్న శిష్యులు ఇవ్వలేదు. కానీ వీళ్ళు ఏమంటారు? ఈ నష్టం ఎందుకు? ఆమె సొమ్ము ఆమె ఏమైనా చేసుకుంటారు కదా. ఆమె సొమ్ము ఆమె అక్కడే తెచ్చుకుంటుంది, ఏదైనా తెచ్చుకుంటుంది. యేసు ప్రభుకి ఇచ్చింది. నీకు సంబంధం ఏంది? ఒకటి
అనవసరమైన మాటలు వ్యక్తంగా మనం ఎన్నో పలుకుతాం. మనము మాట్లాడే ప్రతి మాట దేవుని ఎదుట ఒకరోజు మాటను బట్టి కూడా లెక్క చెప్పాల్సి ఉంటుంది. అందుకే అనాలోచితంగా మనము యేసుప్రభు చెప్పింది, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టే ఉండాలి క్రైస్తవ జీవితంలో. ఇక్కడ శిష్యుల కోపం వచ్చి ఈ నష్టం ఎందుకు అంటే ఈ శిష్యులకు ఆమె వాళ్ళని నష్టం చేసింది ఆ స్త్రీ. మరి ఎందుకన్నా నేను యేసుప్రభుతో ఉండలే కదా. యేసుప్రభు 12 మంది శిష్యులలో ఈ శిష్యులు కూడా ఉన్నారు కదా. ఏమంటారు, నువ్వు ఆ స్త్రీని నష్టం ఎందుకు చేసినావు అని ఆమె మీద బాగా కోపం వచ్చిందట. కొన్ని అనవసరమైన సందర్భాల్లో మనము దేవునికి దగ్గర ఉంటున్నామా దూరం ఉంటున్నామా వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకొని చూసుకోవాలి. తెలుసా, మనం ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా వాక్యానికి విరుద్ధంగా మాటల్లో క్రియల్లో చేతల్లో చూపుల్లో జారిపోతున్నామా తప్పిపోతున్నామా గమనించుకోవాలి. యేసు ప్రభుతోనే సువార్త సేవలు తిరుగుతూ వీళ్ళకి బాగా కోపం వస్తుంది. వీళ్ళు పెట్టిన వాళ్ళు కాదు, వీళ్ళు తెచ్చిన వాళ్ళు కాదు సెంటు. వీళ్ళ కోపం ఎందుకు వచ్చింది? నువ్వు గుడికి వస్తున్నావు, అనవసరమైన వాటిల్లో నువ్వు తల కూర్చుకొని నీకు నువ్వే అలాంటి చిక్కు సమస్యలు తెచ్చుకుంటున్నావు. దేవుని బిడ్డలని నీకు చెప్తున్నా, దేవుని సువార్త సేవలో దేవుని యొక్క వాక్యానుసారంగా బయలు జరుగుతున్న మీరు, చర్చకొస్తున్న మీరు గుణం మారాలి, మనసు మారాలి, జీవితం మారాలి. కానీ అనవసరమైన అమ్మ తెచ్చి యేసుప్రభు మీద సెట్టుపోతే వీళ్ళకి ఎందుకు కోపం? ఒకసారి ఆలోచిద్దాం అందరం. కాబట్టి నువ్వు యేసు ప్రభు కొరకు ఏ మంచి పని చేస్తున్నావు నీ జీవితంలో ఒకసారి ఆలోచించుకోకముందు కంటిన్యూషన్ చేయండి. చూడండి, యేసు ప్రభు ఏమన్నాడు, ఈమె నా విషయం ఒక మంచి కార్యం చేసింది. నువ్వు గుడికి వస్తున్న బిడ్డవే, నువ్వు దేవుని కొరకు ఏ మంచి కార్యం చేసినావు చూడండి. ఒక్కసారి ఆలోచించుకో. దేవుని కొరకు నువ్వు చేసేదేంటి? పగలు రేయి ఉదయాస్తారు పొద్దుకే దాకా కొరకే చేసుకుంటావు. కానీ దేవుని కొరకు ఏ మంచి కార్యాలు చేసినావు? మనొక చోట కూడా వ్రాయబడ్డది, ఈ స్త్రీ యేసుప్రభు పాదముల మీద లాజరుకి పోయినప్పుడు అత్తరు ఆయన పాదముల మీద పోసి తల వెంట్రుకలతో తుడిచింది. ఎంతగా ప్రేమించిందో తెలుసా? నిజంగా మనము దేవుని బిడ్డలమైతే ప్రభుని అంతగా ప్రేమించాలి. బిడ్డలా, మనం ఎంతవరకు ప్రభుని ప్రేమిస్తామో మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు అంటే భయం లేదు. మనం ఏమైనా ఏమి సంపాదిద్దాం, ఎంత బతుకుదాం, ఇదే లోకానుసారమైన నడిపింపు, లోకానుసారమైన ప్రవర్తనే, లోకానుసారమైన ఆలోచనలు మనకు ఉంటున్నాయి. కానీ ఆత్మానుసారంగా దేవుని మీద మీకు మంచి ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ చూడండి, శిష్యులకు మాత్రం కోపం వస్తుంది. శిష్యులు మాత్రం సెంటు తేయలేదు, యేసు ప్రభు బియ్యలేదు, యేసు ప్రభు మీద పోయలేదు. ఎందుకు కోపం రావాలి? చూడండి, నేను మీకు చెప్తున్నా, దేవుని పరిచర్యలో పాలిభాగస్తులైన వాళ్ళని దేవుడు ఎప్పుడైనా దీవిస్తాడు. ఆమె ఒక సెంటు తెచ్చినందుకు యేసు ప్రభు ఏమన్నాడు, ఈమె నా విషయం మంచి కార్యం చేసింది. ఇప్పుడు ఆమె అయితే వీళ్ళకి ఎందుకు, పక్కన వాళ్ళకి ఎందుకు కోపం? పక్కన వాళ్ళు ఎవరో కాదు, శిష్యులకే. సంఘంలో ఎవరైనా మంచిగా పాటలు పాడినా లేదా ఏదన్నా ముందుండి నడిపించినా ఎదుటోళ్ళు ఓర్చుకోలేరు. ఓర్చుకుంటారా? వాళ్ళకి ఎందుకు కడుపునొప్పి? నేను మీకు చెప్తున్నా, యూదా ఇస్కరియోతు జీవితంలో మరి నేను ఫస్ట్ 3 శిష్యుల గురించి చెప్తున్నా. ఇక్కడ ఈ నష్టం ఎందుకు, వీళ్ళని బీదలకు ఇవ్వచ్చు అని యూదా ఇస్కరియోతు అన్నాడు. ఎవరికైనా ఇచ్చిందా యూదా ఇస్కరియోతు బీదలకు? చూడండి, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. కానీ 16 వరకు అయిపోయిందా? చూడండి,
బీదలకు ఇవ్వచ్చు కదా, ఇది అన్ని నష్టమైనది అన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, బీదలు ఎల్లప్పుడూ మీతోటే ఉంటారు, కానీ నేను ఈ లోకాన్ని ఇచ్చిపోయే సమయం వచ్చింది, ఆమె అందుకే నన్ను అభిషేకించింది అని చెప్పి. అదే మత్తయి సువార్తలోనే 20-25 వరకు చదవండి. 20 నుంచి. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనము కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, అదే అధ్యాయంలో యేసుప్రభుతోటి సేవ చేసిన వాళ్ళ శిష్యులు ఎంతమంది? 12 మంది సెలెక్టెడ్ వాళ్ళని ఎంచుకున్నాడు. యేసుప్రభుతోటే కలిసి భోజనం చేస్తుండ్రు. చేసేటప్పుడు ఏమన్నానంటే, మీరు నాతో కలిసి భోజనం చేస్తుంది కదా, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. గుడికి ఇంతమంది వచ్చినాం, ఎవరమో ఒకరిని ఎఫెక్ట్ ఉంటాం, దేవుని పరిచర్యడు. ఇందులో బాగా గుర్తుపెట్టుకోండి, సపోజ్ మన అంతరాత్మ దేవుని తెలుసు. ఇక్కడ యూదా గురించి యేసుప్రభు క్లియర్గా చెప్తాడు. ఈ 12 మంది భోజనం కూర్చున్నప్పుడు ఏం జరిగింది? మళ్ళీ సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనముకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అక్కడ క్లియర్గా రాసిండు. 12 మందితో కూడా భోజనం చేస్తున్నప్పుడు అని రాయబడ్డది. ఆ 12 మందితో యేసుప్రభు భోజనం చేస్తున్నప్పుడు ఏ మాట పల్లె, తప్పే అన్నాడు. మీ 12 మందిలో ఒక్కడు నన్ను అప్పగిస్తాడు. గుడికి వచ్చిన వాళ్ళందరూ భక్తులు అనుకుంటారా? కాదు. గుడికి వచ్చిన వాళ్ళందరూ విశ్వాసం అనుకుంటారా? కాదు. గుడికి వచ్చిన వాళ్ళందరూ దేవుని బిడ్డలు అనుకుంటారా? కాదు. పూర్తిగా నిమగ్నమై విరిగిన నలిగిన మనసుతో దేవుని ఆరాధించుకోవాలి. దేవునికి మీ హృదయాల్లో స్థానం ఇవ్వాలి. ఇంకా కంటిన్యూషన్ చదువు. అందుకు వారు బహుగా దుఃఖపడి ప్రతి వాడును, ప్రభువా నేనా అని ఆయన అడగగా, ఆయనతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడు నన్ను అప్పగించు వాడు. చూడండి, అందరూ 12 మంది శిష్యులుగా ప్రభువా నేనా, నిన్ను అప్పగించేది నేనా అని అనుకుంటారు. తప్పు చేయనప్పుడు గురువుతో కుదురాడొచ్చు. గణేష్ ప్రభు అక్కడ ఒకటి సీక్రెట్ చెప్పింది, నాతో ఉండి నాతో తిని నా పాత్రలో చేయి ముంచిన వాడే అన్నాడు. నన్ను అప్పగించాడు. బాగా గుర్తుపెట్టుకోండి, లోకంలో క్రైస్తవులమైన మనముల సాధనను బాగా చూస్తుంటారు, వాటికి చిక్కొద్దు. కానీ ఇక్కడ యూదాను గురించి చూస్తే మరొక చోట అపవాది యూదా హృదయంలో దూరిందట. అందుకే అప్పచెప్పాలని చూసాడు, సేవకు డిస్టర్బెన్స్ చేయాలని చూసాడు, యేసుప్రభుని ఈ లోకంలో ఉండకుండా చేయాలని చూసాడు. కాబట్టి నేను 25 వరకు అయిపోయింది. అది మనుష్య కుమారుడు గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోచున్నాడు, కానీ ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషుడికి శ్రమ. చూడండి, యేసుప్రభు చెప్పాడు, ఎవరైతే అప్పగిస్తుందో వాళ్ళకు శ్రమ. నేను ఒకటే చెప్తానా, నువ్వు ఏ కొలత కొలుతావో చివరికి ఆ కొలత కొలిసి మనం పోవాలి. నీతిగా న్యాయంగా భక్తిగా ఉన్నప్పుడు ఏం భయం లేదు. మనము పాపం పనులు చేసినప్పుడు మనం చూస్తాము, మన వంశంలోనే మన జనరేషన్లోనే అదే కొలత కొలుతారు. ఏ పంట విత్తుతావో అదే పంట వేయాలి. కంది విత్తి మొక్కజొన్న కొడతావా? నీతిగా ఉండి భక్తిగా భయంగా బతకాలి, జీవితంలో వాక్యానుసారంగా ఉండాలి. అంతేకాని ఇక్కడ యేసుప్రభు ఏమన్నాడు, నన్ను అప్పగించుడు నాతోటే ఉన్నాడు అన్నప్పుడు అప్పటికైనా వారి గుణం మారలే. యూదా మారుతుందా? మారలేదు. వీరి మనసు అంతా ఎక్కడున్నది? ఆయన అప్పగించాలని డబ్బు తీసుకోవాలి అంతే. డబ్బు కావాలి కానీ క్రీస్తు కాదు. 25 వరకు ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వారికి మేలని చెప్పాను. యేసుప్రభు ఒక్కటే చెప్పాడు, వాడు పుట్టకపోతే వాడు బాగుండేది.
అని చెప్పింది. ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనా అని అడగగా ఆయన నీవన్నట్టే అనెను. మళ్ళా తప్పు అంతరాత్మలో ఒకటి పెట్టుకున్నాడు. ఎవరు? యూదా. మళ్ళీ ప్రైజ్ లార్డ్ అంటే మనకు తీయగా మాట్లాడతాం, లోపల కపటం ఉంటుంది, లోపల అంటుంటే అవునా. కానీ యూదా కూడా బోధ కూడా అమ్మా ఇంత చాలా టేస్ట్గా మాట్లాడుతున్నాం. కానీ యేసుప్రభు బోధ కూడా నేనా నేను అప్పగించేదంటే ఏమంటాడు? నువ్వు అన్నట్టే, నువ్వే నన్ను అప్పగించేది, నువ్వు అన్నట్టే అన్నాడు. అనగానే సైలెన్స్గా బయటకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇప్పుడు వేసాను, ఇప్పుడు నేను ఎక్కడ తిరిగేది, ఎక్కడ ఉండేది, నాతో ఉంటుందో వెళ్తుంది. యేసుప్రభు ప్రతిరోజు విశ్రమణ తోటకు వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. ఆయన అక్కడికి పోయినప్పుడు నేను మీకు అప్పచెప్తాను, నాకేమి ఇస్తారని కూడా 14 వచనం. అప్పుడు 12 మందిలో ఒకడకు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగాను. చూడండి, ఇక్కడ దేవునితో ఉన్నప్పుడు దేవుని ఎన్ని అద్భుతాలు చూసిండు. 5,000 మందికి 5 రొట్టెలు 5,000 మందికి ఇచ్చిండు, 2 చిన్న చెప్పులతోటి. ఎంతమంది సచిన వాళ్ళని చెప్పిండు. అంతటా యేసుప్రభుతోనే ఉన్నాడు, అంతటా తిరిగిండు, అన్ని అద్భుతాలు చూసిండు. కానీ ఇక్కడికి వస్తే ఏమంటాడు? నేను ఆయన అప్పగిస్తే మీరు నాకేమిస్తారు. ఈ రోజులలో క్రైస్తవులు ఎట్లున్నా తెలుసా? ఆరామ్. ఈ రోజులలో క్రైస్తవులు ఎట్లున్నా తెలుసా? గుడిని మొత్తం అమ్ముకునే రోజులు ఇవి. అవకాశం దొరికితే గుడిని కూడా అమ్మేస్తారు. ఇప్పుడు నేను లేననుకో, తర్వాత పరిస్థితి ఏంటి? ఆయనకి అప్పచెప్తున్నా. నేను మీకు ఒకటే చెప్తున్నా, చాలా సంఘాలు కామ్గా అయిపోయినాయి. ఇప్పుడు సికింద్రాబాద్లో పెద్ద చర్చ అంతా లైవ్లో టీవీలలో ఇస్తుండ్రు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ యేసుప్రభునే బేరం పెట్టిండు. నేను ఆయనను అప్పగిస్తే నాకు ఏమిస్తారు అంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ప్రధాన యాజకులు అందుకు వారు 30 వెండి నాణములు తూచి వారికి ఇచ్చింది. చూడండి, 30 వెండి రూపాయలు తూచి అంటే జోకి వారికి ఇచ్చేసి. అసలు యేసుప్రభు అమ్మనికి ఇంకా అంత అప్పు ఎక్కడిది? సీక్రెట్ బేరం ఇది. నేను పట్టిస్తా, ఆయన ఎక్కడ పోయి అడ్రస్ చెప్తాను, నాకు ఎంత ఇస్తారు. ఈ లోకంలో జరిగే అంతా ఇలాంటి కార్యక్రమాలే. అందుకే పాపం లోకంలో నిండిపోయింది బాగా. దేవుని భయంగా ప్రార్థనలో వాక్యంలో ఉండాలి. నేను ఆయన మీకు అప్పగిస్తే నాకేమిస్తానంటే, ప్రధాన యాజకులు ఏం చేసిండ్రు? 30 వెండి రూపాయలు వానికి తూచి ఇచ్చిండు. ఇచ్చినప్పుడు ఎందుకో చెప్తా, యూదేశ్ గారికి ఆయన కారు కొనుక్కున్నాడా? బట్టలు తెచ్చుకున్నాడా? ఇల్లు కట్టుకున్నాడా? ఎందుకు? సేవ అంటే సేవ సాగు. ఎవరైతే ప్రభు సేవ చేస్తామని అనుకుంటారో సేవను ఎత్తుకొని శ్రమలు సహించుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేకాని ఈ సేవ చేస్తే నాకేమవుతాయి? నేను ఒక పాస్టర్ గురించి విన్నా, అరే నేను ఇంతసేపు ప్రార్థన చేస్తే మాకు ఉత్తనే పంపుతారా? ఇదా కడుపుకు దాసులం కాదు. నెల జీతం అయితే నువ్వు సేవ చేస్తావు, నెల జీతం రాదనుకో, అప్పుడేం చేస్తావు? డబ్బు కాసపడ్డాడు గొర్రెలను కరెక్ట్ రాయాడు. నేను మీకు చెప్పేది ఒకటే, డబ్బు మీద మనసు ఉంటే బదులు దేవుని మీద మనసు పెట్టండి. ఇక్కడ యూదాకు యేసుప్రభు అవసరం లేదు. మనకి ఏం కావాలి? డబ్బు కావాలి. గుడికొస్తే ఏమవుతుందో మాకు జపాలు ఎత్తే పైసలు ఇస్తారు, అవునా? అట్లా కాదు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతో సత్యంతో మనం ఆరాధించే భక్తి పరులంగా ఉండాలి. యూదాలాగా డబ్బు కాశపడి బట్టలు కాశపడి ఒకసారి చూడండి, ఎల్సా దగ్గర ఎవరున్నారు? గియాజీ. ఎల్సా వచ్చి బట్టలు వెండి అని తీసుకోలేదు, కానీ గియాజీకి మనసు వచ్చింది, నాకు కావాలని.
అవునా? మా అయ్యగారు పైన ఉన్నాడు, నన్ను దూరండు ఆ కొత్త బట్టలు, ఆ దుస్తులు, ఆ వెళ్ళి నాకు ఇవ్వమన్నాడు అని చెప్పి అడుకొచ్చుకుంటాడు. గియాజీని ఎలిసబెత్ ఏమని చెప్పించిండు? అతనికి కలిగిన పుష్టి నీకు నీ సంతతికి సర్వకాలములను అని చెప్పిండు. దేవుని గుడికి రావడం అంటే ఏదో ఆస్తులు సంపాదించుకోవడము కాదు, ఆత్మానుసరణ దేవుని ఆరాధించడం నేర్చుకోవాలి. ఇక్కడ ప్రభు ముందు బాగా చెప్తాను, బోధకుడా శుభం అని చెప్పిండు, మళ్ళీ నేను ఆయన అప్పగితే ఏం ఇస్తానని చెప్పిండు. అంటే ఇక్కడ మనం ఒకటి చూడాలి, మనిషి ముందు ఒక మాట, మనిషి వెనకాల ఒక మాట. నేను మీరు చెప్తున్నా, మన ముందు ప్రెసిడెంట్ అందరూ మన ముందునే దూషిస్తారు. బాగా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు దూషించినా బైబిల్ ముందే చెప్తుంది, నా నిమిత్తం జనులు మిమ్మల్ని దూషిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి అని చెప్పాడు. ప్రభునందు మనం ఉంటే వాడు దూషించండి ఏమన్నది, ప్రభులో ఉందాం, ప్రభుతో సాగిపోదాం. కానీ 30,000 రూపాయలకు అమ్ముకునే యూదాను పోలి దయచేసి సంఘంలో ఎవరు కూడా అలా ఉండొద్దని మీకు తెలియజేస్తున్నాను. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచుండెను. 30,000 రూపాయలు తీసుకున్నాడు. ఇక అప్పటి నుంచి టైం చూస్తాడు, ఎప్పుడు దొరుకుతాడా, ఎక్కడ ఉంటాడా అని చూస్తాడు. చూడండి దేవుని బిడ్డారా, ఇది యేసు ప్రభుతో ఉన్న శిష్యులలో యూదా ఇస్కరియోతు. ఇప్పుడు నేను మీకు ఒకటే చెప్తున్నా, మనము ప్రార్థన చేయాలి, దేవుని నుంచి శక్తిని పొందుకోవాలి. కానీ డబ్బు మీద మనసు దేని మీద పెట్టుకోకండి. ఒకటి ఏరియాను తీసుకొని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 3.5 కరువు కాలంలో ఏరియా ఎట్లా పోషింపబడ్డాడు? కాకుల చేత, సారేపల్లి ఊర్లో విధవరాల చేత పోషింపబడ్డాడు. ఆయన మన జీతానికి సేవ చేసిండు దేవుని దగ్గర. దేవుని మీద ఆధారపడాలి కానీ డబ్బు మీద దయచేసి ఆధారపడద్దు. ఇక్కడ ఏ డినామినేషన్ నాకేం తిట్టదో, ఈ అన్నపోయి పలానా ఎవరి దగ్గర సేవ చేస్తే నాకేం తిట్టరో, నేను నా పిల్లలు మంచిగా ఉండొచ్చు కదా, సుఖంగా ఉండొచ్చు కదా అని అనుకునేటోళ్ళు లేదు లోకంలో. చూడండి, నేను మీకు ఒకటే జ్ఞాపకం చేస్తాను, దేవుని సేవ చేసినప్పుడు దేవుని మీదే ఆధారపడాలి. జీవితం సంఘం మీదనో మనుషుల మీదనో ఆధారపడద్దు. ఏ నాటికైనా దేవుడు తన బిడ్డలను మర్చిపోడు. ఒకసారి అందుకే యేసుప్రభు చెప్పిండు, మీరు ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తము, కొయ్యవు, కొట్లు లేవు, వాటి గుమ్ము లేవు. మన ఇంట్లో బస్తాలతో ట్రైస్తున్నాం మనకు దిగుతాయి. ఏం తిందామని, ఎట్లా తిందామని, ఎట్లా ఏం సంపాదిద్దామని. అకౌంట్లో డబ్బులున్నా కష్టమే కదా, మనకు నెమ్మది ఉంటుందా? డబ్బు. సరే, నేను మీకు ఏదేమైనా చెప్తున్నా, యూదాకు 30,000 రూపాయలు కావాలి, వేసేయద్దు, నేను అప్పగిస్తా. కానీ మళ్ళీ వేస్తూనే ఉన్నట్టు నటన. సేవ చేసినట్టే, బైబిల్ పట్టుకున్నట్టే, ప్రార్థన చేసినట్టే, శుభం అన్నట్టే అప్పగించుడే. ఎవరిది? యూదా ఇస్కరియోతు. ఆ పేరు ఎవడన్నా పెట్టుకుంటాడా? పెట్టుకోరు. పిల్లలను పెడతారు ఆ పేరు. ఎందుకు? మరొక చోట రాయబడ్డది, వాడు దొంగ అని రాయబడ్డది. అట్లాంటి దొంగను పేరు పెట్టుకుంటారా? దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నా, ఈ సంఘాలలో ఇలాంటి వాళ్ళని మనం ముందే పసిగట్టి దూరం పెట్టుకోవడం మంచిది. బాగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నా, సంఘంలో సంఘం చెడిపోవడానికి ఇలాంటి యుగాలంటే ఎంత పెద్ద సంఘాలైనా కూలిపోతాయి. కాబట్టి మీరు బహు జాగ్రత్తగా ఉండి యేసు ప్రభుతో ఉన్న యూదా ఇస్కరియోతు ఎలా మనకి జరిగిందో నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఇంకా అదే 26వ అధ్యాయం 40 నుంచి 50 వరకు చూడండి. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చెను. వానితో కూడా బహు జనసమూహము కత్తులు గుదీలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి
ప్రజల పెద్దల నుండి వచ్చెను. ఆయన అప్పగించువాడు నేనే ముద్దు పెట్టుకుంటున్నా ఆయనే యేసు. ఆయనను పట్టుకోనని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. ఎంత ప్రేమ ఉన్నది చూడండి. ప్రేమ బాగా ఉరికిపోతుంది కదా. ఎవరికి? వీళ్ళకి బయట గుర్తు చెప్పిండు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు గుర్తు పట్టుకోండి, నేను ముద్దు పెట్టుకున్న ఆయననే మీరు వచ్చి పట్టుకోండి, ఆయనే యేసు అని చెప్పి ఆ గెత్సేమనే తోటలోకి వెళ్ళి, బోధకుడా నీకు శుభం అని చెప్పి ఏం చేసిండు? ముద్దు పెట్టి. సంఘానికి వస్తున్నాం, ఎన్నిసార్లు దేవుని అప్పగిస్తావు? నేను ఇదే జీవితంలో నీ ప్రవర్తన చక్కలేదు, ప్రార్థన జీవితం లేదు, నిన్ను చూస్తే అసలు విశ్వాసము భక్తి లేదు, కానీ దినమెల్లా ముద్దు పెట్టి అప్పగిస్తున్నావా? ఒకసారి యోచించుకో. యూదా కంటే భ్రష్టమైపోతామని జ్ఞాపకం చేస్తున్నా. అయితే వాళ్ళు ఏం చేసిండ్రు? యేసు చెలికాడా నువ్వు చేయవలసినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయన పట్టుకొనిరి. చూడండి, యేసు ప్రభు చెలికాడు అంటే స్నేహితుడా, నువ్వు వచ్చిన పని నువ్వు కానీ. యేసు ప్రభు మన తలంపులు మన ఆలోచనలు అన్ని బాగా తెలుసు. నీకు తలంపు పుట్టక మునిపే నేను నీ మనసును గ్రహిస్తున్నాను, నా పడగను నువ్వు పరిశీలన చేస్తున్నావు, నేను కూర్చుంటాను నేర్చుతా నీకు తెలియదు అని కీర్తన గ్రంథంలో దావీదు మనకు క్లియర్గా చెప్తాను. చెలికాడ నువ్వు వచ్చిన పనిలో కానీ అనగానే పోయి ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే ప్రభుత్వం మీద వాళ్ళు పట్టుకొని తీసుకొని పోయింది. అయితే వెంటనే 27వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 27:1-10. ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలనని ఆయనతో విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతు పిలాతునకు అప్పగించిరి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధించబడుగా చూసి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకును మరలా తెచ్చి. చూడండి, ఇక్కడ యూదా ఏం చేసిండు? ఈ 30,000 రూపాయలకు అమ్మిండు కదా, మళ్ళా ప్రధాన యాజకుల దగ్గరకు మళ్ళా తీసుకొచ్చిండు. ఎందుకంటే యేసుప్రభు చిత్రహింసలు చేసి కొడతాను. వీళ్ళు ఎంటర్డేస్ కదా, శ్రమల కాలం అని క్రైస్తవులు ఆరాధిస్తుంది కదా. మళ్ళా 30,000 రూపాయలు ప్రధాన యాజకుల దగ్గర తెచ్చి ఇచ్చేయమంటాడు. నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి ఇప్పుడు తెలుసుకుంటాడు, నేను అనవసరం ఒక నిరపరాధిని, తప్పు చేయని వారిని నేను మీకు అప్పగించి నేను పాపం చేసినాన్ని అప్పుడు పశ్చాత్తాపం పొందుతాను. నేను మీకు ఒక్కటే చెప్తాను, తెలిసి డబ్బుకు ముందు ఆశపడ్డాడు, అప్పగించిండు, కొంతకాలం వెళ్తుంది. నేను ఎవరి ఏ పాస్టర్ అయినా ఏ విశ్వాస అయినా ఇవాళ వెంటనే తెలియదు మన నిజాయితీ, కొంతకాలం జరిగిపోవాలి. అయ్యో ఆయన ఎంత బాగుండు అనంత బాగా తర్వాత కలుగుతుంది. ఉన్న మనిషి తోడుగా ఉన్నప్పుడు విలువ తెలియదు, ఆ మనిషి తోడుపోయినాక తెలుస్తుంది. కొంతకాలానికి యేసుప్రభును పట్టుకొని పోయి చిత్రహింసలు చేస్తుంటే మళ్ళా 30,000 రూపాయలు తీసుకొచ్చి ప్రధాన యాజకుల దగ్గర నేను పాపం చేసిన ఈ డబ్బు నాకు ఉద్ధారిస్తాను అంటే వాళ్ళు ఏమంటారు? వారు దానితో మాకేమి నీవే చూసుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. చూడండి, ఆ 30,000 రూపాయలతో ఏం చేసిండు ఆయన? యూదా గారు ఏం చేసిండు? ఉరితాడు తెలుసుకున్నాడు. ఇంటానా దేవుని సేవలో చేసే ఇప్పుడు దేవుని బిడ్డలు దేవుని ప్రేరేపణని బట్టి దేవుని పరిచర్యలో పాల్గొంచుకుంటున్నప్పుడు అది నాకు కావాలని ఆక్రమించుకోవడం, అది నాకు ఉండాలని భావించుకోవడం తప్పు. మనం దేవుని కొరకు ఇచ్చే బిడ్డలంగా ఉండాలి, కానీ తెచ్చుకుని ఉరితాడు కొనుక్కునే బిడ్డలంగా ఉండొద్దు. ఈ యూదా ఏం చేసిండు? 30,000 రూపాయలకు మొదలు అమ్మిండు. ఆ చిత్రహింసలు పెడుతుంటే ప్రభుత్వం కొడుతుంటే చూసిండు, ఆ బాధ తట్టుకోలేక
ఆ డబ్బులు ఎక్కడ పడేసిండు? దేవాలయం. ఎందుకు దేవాలయంలో పడేసిండు? కొంత తనకు మానసికంగా పశ్చాత్తాపం కలుగుతుందొచ్చు, ఏమన్నా రిలీఫ్ దొరుకుతుందొచ్చు అని చూసిండు. నేను మీకు చెప్తున్నా, దేవుని బిడ్డను దేవుని కొరకు చేసిన యథార్థమైన పని ఉంచాలి. కానీ నేను అది ఇంకా ఆక్రమించుకుంటా, నేను అది కలుపుకుంటా అంటే అన్ఫిట్. అది ఎప్పుడు జరగదు. మనం చూస్తాం, కాకపోతే కొంత టైం ఆలస్యమైంది. 30,000 రూపాయలు తీసుకున్నప్పుడు యేసుప్రభు తెలిసిపోయింది ఆ విషయం. ముద్దు పెట్టినప్పుడు తెలిసింది. ముద్దు పెట్టగా కూడా ముద్దుగానే మాట్లాడాడు మాటలు కూడా. బోధకుడా అని బాగానే చేసిండు. ముద్దు పెట్టుకున్నాడు, అప్పగించాడు. కానీ చిత్రహింసలు పెట్టినప్పుడు తట్టుకోలేకపోయిండు. వచ్చి ఆ డబ్బులు ఎక్కడేసిండు? దేవాలయంలో పడేసి ఊరి బయటికి పోయి ఊరి పెట్టుకొని వచ్చిండు. లేదా యేసుప్రభు 12 మంది శిష్యులలో చూడండి, నేను మీకు చెప్తున్నా, నా బోధకు బాగుండకపోవచ్చు, ఇంకో దగ్గర బైబిల్ లేదా, చదువు రాదా, చదువుకు విను, ఎవరైనా ఎక్కిస్తాడు వెళ్ళిపోతే అది డబ్బును ఆశించినట్టే. దేవుని మీద ఉన్న కాడికి దేవుని వాక్యానుసారంగా బ్రతకండి, నడవండి. యేసుప్రభు 12 మంది శిష్యులలో యూదా గురించి ఇప్పుడు షార్ట్గా చెప్పిన, మంచి పని చెప్పి. ఇంకొక చోట వీడు దొంగ, డబ్బు సంచి ఉంటుందని కూడా క్లియర్గా వ్రాయబడ్డది. యోహాను సువార్త 12లో చూడండి, 4 నుంచి. మీకు అర్థం కావాలని చెప్తున్నా యూదా గురించి. తొందరగా 12వ అధ్యాయం 4వ ఆలోచన. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయన నొప్పనిప్పనై ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 అదే మళ్ళీ అక్కడ కూడా సేమ్ అదే కొటేషన్ ఇచ్చాను. మరొక చోట వ్రాయబడ్డది ఏంటంటే డబ్బు సంచి యూదా దగ్గర ఉన్నది. అందులో వాడు అలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగయ్యే ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చెను. చూస్తాడా? కానుకలనే దొంగిలించే ప్లాన్ చేసినోడు ఎవరు? యూదా ఇస్కరియోతు. ఈయన ఎవరితో ఉన్నాడు? యేసుప్రభుతో ఉండి ఈ కథలు చెప్తాడు. వింటల్లా యేసుప్రభుతో ఉండే ఈ పనులు చేస్తాడు. దేవుని వెళ్ళారా, దేవునితో ఉంటే మంచిగా ఉంది. కానీ దేవుని సేవకు, దేవుని పరిచర్యకు ఆటంకంగా ఉండకు. నువ్వు సాధించి యూదా ఏమన్నా సాధించిందా? ఏమన్నా నెగటివ్ చేసిందా? యూదా జీవితం ఎట్లున్నది? మొత్తం డబ్బే. దొంగ డబ్బు సంచి దగ్గర పెట్టుకున్నాడు. అని చేసింది దొంగిలించుకుంటూ వచ్చిండు. దేవుని వెళ్ళారా, దేవుని పరిచర్యలో నిజాయితీగా ఉండి దేవుని సేవలో మనం సాగిపోయే విధంగా ఉండాలి. కానీ దేవుని సేవకు దయచేసి ఆటంకంగా ఉండొద్దు. ఎవరెక్కడ ఏమిస్తున్నాడు కూడా వెళ్ళొద్దు. వింటున్నా, నేను చెప్పడం కాదు, యేసుప్రభుతో ఉన్నోడే వెళ్ళి ఏం తెచ్చుకున్నాడు? ఉల్తాడు తెచ్చుకున్నాడు. కానీ కొనుక్కోలే నిలక్కడే వీడు ఏమన్నా చేసిందా? అందుకే సేవ అంటే సమర్పించుకోవాలి. యేసుప్రభుకు తెలియదా? ఈ 12 మందిలో మొదలు తీసేది అయిపోవు కదా, తెలుసు. కానీ మీకు ఒక వాక్యం గుర్తు చెప్తాను. గోధుమలతో పాటు గురుగులను కూడా ఎదుగుతున్నాయి కదా, ఇవి మీకు ట్యాగ్ వస్తాయని వాటితో పాటు ఇవి కూడా ఎదగనియండి. ఎప్పుడైనా మంచి మా అత్తనే వాళ్ళు చూసిండు. కానీ వీడు మారిందా? ఊరి బయటికి పోయి ఊరు పెట్టుకొని కింద పడి సత్తే పేగులు బయటకు వెళ్ళినాయి. ఇవి నాకు తెలుసా? నేను మీకు చెప్తున్నాను, సేవ అంటే మామూలు ఏం కాదు. ఎవరో డబ్బులు ఇస్తే చేసే సేవ కాదు. పైనుంచి ఫారెన్ సాయము ఎవరు ఇస్తారనేది కాదు సేవ. వింటున్నా, దేవుని మీద పూర్తిగా ఆధారపడి పని చేసినప్పుడు దేవుడే మనకు నిజంగా పంపిస్తాడు. దేవుని ద్వారా మీరు వాక్యంలో, ప్రార్థనలో, విశ్వాసంలో మంచిగా ఎదగండి. అంతేకాని
లోకం వైపు చూడకండి, మరి ప్రభు వైపు చూస్తూ చెప్తే అప్పుడు సాగిపోదాం. ఇంకొకరి గురించి నేను షార్ట్ చెప్తా. తోమా, ఆయన ఏమంటారు? తోమానా థామస్ అంటారు. థామస్నే తోమా అంటారు. వింటున్నా? బైబిల్ గ్రంథంలో నేను షార్ట్ చెప్తా, తీసుకొని యోహాను సువార్త కొద్దిగానే ముగ్గురు గురించే చెప్తున్నా, ముగ్గురి శిష్యుల గురించి చెప్తున్నా. ఒక యూదా గురించి అయిపోయింది, ఇప్పుడు థామస్ గురించి చెప్తున్నా. యోహాను సువార్త 20వ అధ్యాయం 24 నుంచి 29 వరకు. చూడండి, యేసు ప్రభువు చనిపోయిండు, సమాధి చేయబడ్డాడు. అయితే యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు 12 మందిలో ఈ థామస్, ఈ తోమా లేడు. అప్పుడు ఏమైంది? ఈ తక్కిన శిష్యులు ఇంకెంతమంది ఉంటారు? 10 మంది ఉంటారు. ఒకటి యూదా పోయింది కదా. మేము యేసు ప్రభుని చూసినాం, సమాధికి వెళ్ళేసిందని చెప్తే థామస్ ఏమంటాడు? ఈయన అసలే నమ్మడు. ఈ థామస్ ఏమంటాడు తెలుసా? మేము యేసు ప్రభుని చూసినామని ఈ తక్కిన శిష్యులు చెప్తాంటే, లేదు లేదు, ఆయన చేతులలో మేకులు గాయాలలో ఏళ్ళు పెట్టి చూస్తేనే నమ్ముతా. ఆయన పక్కల గాయంలో అది నిజమైన గాయమే, నేను వేసినా కాదా అని చూస్తేనే నమ్ముతా అంటాడు. చూడండి, శిష్యులలో ఎంత భేదాభిప్రాయాలు ఉన్నాయో, ఎలాంటి విశ్వాసాలు ఉన్నారో, ఎట్లాంటి వాళ్ళని ప్రభు సెలెక్ట్ చేసిందో చూడాలి మనం ఇక్కడ. అయితే చూడండి, మళ్ళీ 8 రోజులు గడిచిపోయింది. మేము యేసు ప్రభుని చూసినామంటే నమ్ముతలేదు. ఇప్పుడు అమ్మా ప్రార్థన చేసుకుంటే రోగాలు పోతాయి, నమ్ముతారా? నమ్మరు. నమ్మాలి. ఎన్నో అద్భుతాలు జరిగినాయి, మర్చిపోయిండు కదా. 10 మంది బాగా నీళ్ళు లాగిస్తే ఏ మధ్యరాత్రి వచ్చి లేపుతారు, లేవకపోతే మంచోడు కాదంటారు. అవునా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. స్వస్థత పొందినాక మర్చిపోతాను. పోండి, నేను కాదు, మనం ఒక రోజు లెక్క చెప్పాలి. ఇక్కడ థామస్ కు ప్రభు మీద నమ్మకం లేదు. బాగుపడుతున్నదా? లేదు లేదు, ఏదో అట్లా వస్తాను. నోటి మాట బంధాన్ని ఎత్తుకొచ్చిన సంఘటనలు లేవా? ఉన్నాయి. బాగా అయిపోయినాక వాళ్ళు వస్తారు, అప్పటికి దేవుడిని నమ్ముకుంటారా? అంతకంటే ఉన్నది. ఈ యేసు ప్రభు శిష్యుల థామస్ కూడా, నేను ఆయన గాయంలో ఏలు పెడితేనే నమ్ముతా, మీరు ఎన్ని చెప్పినా నమ్మంటాడు. లోకం కూడా గట్టినే ఉన్నది, పరిస్థితులు కూడా గట్టినే ఉన్నాయి. అరే యేసు ప్రభు గొప్ప దేవుడు రా, రోగాలు బాగా చెప్తాడు, చనిపోయిన చెప్తాడు, సమస్తము బాగా చేసే శక్తిమంతుడు అని చెప్తే ఎవరు నమ్ముతారు? క్రియలు లేని విశ్వాసం మృతం. నువ్వు ఉత్తర వాక్యం ఏ వచ్చడం అక్కడ, ఆ వచ్చడం ఇక్కడ, ఇద్దరు నువ్వు ఎన్ని చెప్పు, నీ లోపల క్రియలు ఉండాలి. క్రియలు లేకుండా నువ్వేం చెప్పినా వేస్ట్. యేసు ప్రభు ఆయన ఈ లోకంలో బోధించినప్పుడు ఏం చేసింది తెలుసా? సమస్త రోగులను బాగు చేసిండు, గుడ్డెలకు కళ్ళు ఇచ్చిండు, కుష్ఠరోగులను శుద్ధిగా చేసిండు. అందరినీ 5 రొట్టెలను 5,000 మందికి పంచిండు. మామూలు ముచ్చట. ఇంత అద్భుతాలు జరుగుతుంటే అక్కడున్న జనాలు ఇంకెంతగా నమ్మాలి? యేసు ప్రభువును నమ్మిల్లా? పోయి 12 మంది శిష్యులు నమ్మిల్లని అనుకుంటారా? ఎవరైనా శిల్వ మూసిందా 12 మందిలో? ఒక్కడు పోయాలే. మూమెంట్ రాగానే సేవ అంటే ఏందనుకుంటాను, మూమెంట్ రాగానే తప్పించుకున్నారు. యేసు ప్రభువుని చిత్రహింసలు పెట్టి కొడుతుంటే, పేతురు నన్ను గురించి నువ్వేమనుకుంటారా అని పేతురుని అడిగినప్పుడు, దేవుడా
నువ్వు దేవుని కుమారుడమైన సజీవుడమైన క్రీస్తు అని గొప్ప చెప్పాడు. తర్వాత పేతురు గారి గురించి చెప్తున్నాను. ఇక్కడ నేను ఒక్కడు చెప్తున్నా, 12 మంది శిష్యులు ఒక్కడు శివమైంది. ఇప్పుడు ఇంత ఊరూరికి ఎన్నో చర్చిలు ఉన్నాయి. నిజంగా క్రైస్తవులకు శ్రమలు స్టార్ట్ అయితే ఉంటాయా? చర్చిలు మూతపడ్డాయా? మూతపడ్డా చెప్పే అంత ధైర్యం విశ్వాసం ప్రజలకు ఉందా? ఒకసారి ఆలోచించుకోవాలి. క్రియలుంటే వాడు రాజులను రాజ్యాలను సైతం కదిలించవచ్చు. క్రియలు లేని విశ్వాసం మృతం. నీకు ఎంత విశ్వాసం నిర్వహించిన వేస్ట్. క్రియలు ఉండాలి. నువ్వెంత థియరిటికల్ గా అంటే గ్రాంధికంగా బయటలో ఏమొచ్చినా ఇక్కడ అక్కడ అక్కడ పోల్చి చెప్పినా వ్యర్థమే. ఎందుకు చెప్పనా? నీ లోపల క్రియలు లేవు. యేసుప్రభు ఎక్కడ పోయినా హీలింగ్స్ ఖచ్చితంగా ఉన్నాయి. అదంతెందుకు నేను షార్ట్గా మీకు చెప్తున్నా. ఇక్కడ తోమా కూడా ఇన్ని అద్భుతాలు చూసిండు, కానీ లాస్ట్కు 3-4 రోజుల కింద యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిండంటే నేను గాయంలో ఏవి పెడితేనే నమ్ముతా, లేకుంటే నమ్మనే నమ్మంటాడు. అయితే కంటిన్యూషన్ చేయండి. 8 దినములు అయిన తర్వాత ఆయన శిష్యులు యూదులకు భయపడి మళ్ళా తలిపేసుకుని ఇలాగే ఉన్నారు. ఉంటే ఆ రోజు తోమ కూడా థామస్ కూడా ఉన్నాడు. ఆ రోజు 8 రోజుల తర్వాత. అయితే మీరు ఒకటి గమనించాలి, తలుపులు ఇలాగే వేస్తున్నాయి. ఎందుకంటే యూదులు నిన్నమని వేసుకున్నాము, శివకేసి కొట్టింది కదా అని యూదులు భయపడి తలుపులు వేసుకుని ఉంటే వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. యేసు ప్రభు అని యుద్ధకు వచ్చి నిలిచి ఏమంటాడు? నీకు సమాధానము కలుగునుగాక. జీవితంలో రోగం పోదని అనొచ్చు డాక్టర్లు, ఇక బాగుపడు సంతవనొచ్చు, ఆర్థికంగా నశించుకోవచ్చు, అన్నిట్లా ఉండొచ్చు. నేను ఒక్కటే చెప్తాను, దేవునికి మొరపెట్టు. నీవు నాకు హార్ట్ఫుల్గా హృదయపూర్వకంగా మొరపెడితే నేను నీకు ఉత్తరం ఇస్తానండి. సడన్ గా యేసు తలుపులు వేసినట్టే ఉన్నాయి. యేసు ప్రభు వచ్చి వారి మధ్యలో నిలిచాడు. అరే తలుపులు వేసి ఉండే స్లాబ్ అయినా ఎట్లొచ్చి నిలుచుంటాడు? ఒకసారి ఆలోచించండి. అదే ఆశ్చర్యం. గాలి ఉన్నది కనబడుతుందా? నువ్వు ప్రార్థన చేస్తే ఆటోమేటిక్ గా పరలోకానికి పోతే దేవుడు వింటాడు, బాగా చెప్తాడు. అవును, ఆయన పేరు చెప్తేనే దయ్యాలు కదలగలుగుతాయి, రోగాలు వదిలిపోతాయి, సమస్తము ప్రభునామను బట్టి బాగైపోతారు. ఆశ్చర్యమేమి పడవలసిన పర్లేదు, ప్రభులో అంత శక్తి ఉన్నది. అయితే ఆ రోజు తోమా గారు థామస్ ఉన్నాడు. ఉంటే ఏమంటాడు యేసు ప్రభు? అప్పుడు యేసు ప్రభు పిలిచిండు, థామస్ ఇట్లా నీ చేయి చాచి నా గాయంలో వేలు పెట్టి చూడు, నా ప్రక్కలో వేలు పెట్టి చూడు అని చెప్తాడు. విశ్వాసవి కాక నువ్వు అవిశ్వాసి. గుడికి వచ్చిన అవిశ్వాసం లేరా? ఉన్నారు. నేనంటే నీకు ఆశ్చర్యం అవుతుందా? అవిశ్వాసులు ఉంటారు, చాలా మంది ఉంటారు. అందరి విశ్వాసం అనుకోకండి. ఎలా వంటలు వేసుకోకుండా అబ్బా, బైబిల్ సంకలు పెట్టుకోకుండా అబ్బా థామస్ అవిశ్వాస కాక విశ్వాసం అయి నువ్వు చేతి నా పక్కన పెట్టు, నా చేతిలో గాయం చూడు అని చెప్పి దేవుడు చూపించాడు. దేవుని నేను తెలుసుకున్న నా దేవుడిని నేను మీకు చెప్తున్నాను. మరణమైన ఒకరోజు పోతాం, కానీ నేను సత్యదాకా ప్రభుత్వంలో ఉంటా. అట్లా డిసైడ్ చేసుకోవాలి. ఈ తోమ 12 మందిలో అవిశ్వాసి. నీకెప్పుడైనా దుష్ప్రభు చెప్పిండు 12 మందిలో అవిశ్వాసి. సంఘానికి వచ్చే వాళ్ళు ఇంతమంది అవిశ్వాసులు. నీ జీవితంలో నీకు ఇష్టమైంది ఏదో నన్ను అడగమని వాక్యం సెలవిస్తుంది. అడగాలి, దేవుని వెంటాడాలి. నేను మీకు ఒకటి చెప్తా, మన చర్చిలో పిల్లలు కానప్పుడు వచ్చి ప్రార్థన చేసుకుంటా ఏడ్చిన లేరా? పిల్లలే లేక పడిపోతారా? ఏంటి వద్దా నాకట చెప్పండి. అందరూ
ఎంత అద్భుతం! ఏది అవిశ్వాసుల వాళ్ళు. దేవుని బిడ్డారా, 12 మంది శిష్యులలో తోమా విశ్వాసాన్ని యేసుప్రభు చూపించాడు. థామస్ అవిశ్వాసి కాగా విశ్వాసమై ఉండము. నీ చేయి దాటి నా పక్కలో ఏలు పెట్టి చూడు, నా చేతుల్లో వేలు పెట్టి చూడను. అప్పుడు ఏమంటుండు? చదువు అయిపోయిందా? అందుకు తోమా ఆయనతో థామస్, నువ్వు నన్ను చూసి నమ్మినావు, కానీ చూడక నమ్మిన వారే ధన్యుడు. నేను మీకు చెప్తున్నా, దేవుడు మనకు కనబడాడు. నేను ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా కదా. నేను డైరెక్ట్ చూసిన నా పెద్ద ఇదంతా కడపంతా కోసి బయట ఉన్నప్పుడు, ఎందుకు దేవుడా ఇంటి నుంచి నన్ను ఏడ్చుకుని చేసినప్పుడు ఇట్లా ముక్తి నాకు స్వస్థత ఇచ్చేది. నేను మీకు ఎందుకు చెప్తున్నాను? మీరు నాలుగు స్థిరంగా ఉండండి. రోగమైన, మరణమైన, కష్టమైన టాబ్లెట్ ఎందుకండి? యేసు దేవుడు ఏదోలో ఉంటే ఎందుకు రాబోయం? కొండలాంటి ఏ కష్టాలు వచ్చినా తొలగిపో క్షణం. దేవుని బిడ్డల ప్రభువులో స్థిరంగా ఉండండి. యూదా ఉరి పెట్టుకున్నాడు, సత్యుడు. ఈయన విశ్వాసంగా ఉన్నాడు. తర్వాత నా దేవా నా ప్రభు అంటే లాభమైంది. నేను మీకు చెప్తున్నా, దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకో. నువ్వు మనిషిగా బ్రతికినప్పుడు విశ్వాసం అయి బ్రతుకు. ఇప్పుడు ఎంతమంది గురించి చెప్పినా? ఇంకోటి చెప్పనవద్దా? సరే, పేతురు గారి గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను, దయచేసి చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 5వ అధ్యాయం 4 నుంచి 11 వరకు షార్ట్గా చెప్తారు. తొందరగా పేతురు గారి గురించి చెప్తున్నా. పేతురు కూడా 12 మందిలో ఒక శిష్యుడు కదా. తొందరగా చూడండి, ఈ పేతురు పేరు సీమోను పేతురు అంటారు. 2 పేర్లు ఉంటాయి పేతురు, సీమోను పేతురు. అయితే యేసుప్రభు ఒకరోజు ఏం చెప్పిందంటే, పేతురు సీమోను వలలు వేయి సముద్రంలో అన్నాడు. వలలు వేసినాం. అప్పుడు పేతురు ఏమంటాడు తెలుసా? అయ్యా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాను, కానీ మాకు ఒక్కసేపు కూడా దొరకలేదు. ఆయనను నీ మాట చెప్పిన కుడి వైపున వల వెళ్తామని వేసింది. యేసుప్రభు చెప్పినట్టు చేసి వాళ్ళు ఎన్ని చేపలు పట్టిండ్రు? విస్తారమైన చేపలు పట్టిండ్రు. అవి 153 చేపలని మరొక చోట రాయబడ్డారు. అయితే ఆ 153 పెద్ద పెద్ద చేపలు పడ్డప్పుడు ఆ వలను లాగలేకపోతాను. తమ పాలి వాళ్ళకి సైగ చేసి రండి మా వలను లాగునని చెప్పి ఆ లాగి పడవ నింపుకున్నారు. అంత గొప్ప అద్భుతం చూసిండ్రు. రాత్రంతా ఏం లేవు ప్రభు అని చెప్పి చూసిన పేతురు యేసు ప్రభు చెప్పగానే పెద్ద విస్తారమైన చేపలు రాసిపడ్డాయి. అంత బాగా చూసిండ్రు. ఇంకా పేతురు గురించి నేను షార్ట్గా చెప్పుకుంటూ పోతున్నాను. అయితే ఇక్కడ మత్తయి సువార్త పెట్టండి దయచేసి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 58 నుంచి. పేతురు ప్రధాన యాజకులు ఇంటి ముంగటి వరకు ఆయన దూరం నుండి వెంబడించి, చూడండి యేసు ప్రభువు చిత్రహింసలు పెట్టుకొని కొట్టుకుంటా తీసుకుపోతాను. మరి పేతురు అంతగా ఇంత రాజు చూసినోడు ఎందుగా మా ప్రభుని ఇట్లా కొడతాను అని అంటానా? ఏమంటలేరు. ఎందుకు నన్ను ఇట్లా కొడుతారు వచ్చాయని, నన్ను ఏమన్నా అంటాడు వచ్చాయని. పేతురు ప్రధాన యాజకులకు ఇంటి ముంగట కొద్దిగా దూరం నుంచి చూస్తాడు. చదువు. లోపలికి పోయి దీని అంతమేమవును చూడవలనని బంట్రంతో కూడా కూర్చుండెను.
ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యములు వెతుకుచుండిరి. యేసు ప్రభువును చంపాలని విరోధంగా అబద్ధ సాక్ష్యాలు ఏమో వాళ్ళు వెతుకుతారు లోకం. అయితే కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చను, సాక్ష్యమేమీ దొరకలేదు. తుదకు 2 మనుషులు వచ్చి, వీడు దేవాలయం పడగొట్టి 3 దినములో దాన్ని కట్టగలడని చెప్పినని. ఏదో అబద్ధాలు చెప్తారు. దేవాలయాన్ని 45 కట్టిన దేవాలయాన్ని ఈయన 3 రోజులు కడతాను అన్నాడు. అంటే ఈ బాడీని మీరు చంపండి 3 రోజులకు తిరిగి వేస్తారన్న భావంతో యేసుప్రభు మాట్లాడితే వాళ్ళు తప్పుగా భావించుకొని యేసుప్రభు మీద తప్పు మోపిండు. అట్లనే 69 నుంచి కాదు 65. ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేసిన మనకి సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరు విన్నారు, మీకేమి తోచుచున్నదని అడిగాను. అందుకు వారు, వీడు మరణముకు పాత్రని. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయన గుద్దిరి. చూడండి, యేసు ప్రభు అంత గొప్ప దేవుని మీద ముఖం మీద ఉమ్ము వేసిండు, కొట్టిండు, గుద్దిండు, ఇంత చిత్రహింసలు పెట్టి. మనలా కొన్నిసార్లు అవమానపరుస్తారు. మనం మంచిగున్నా యథార్థంగా ఉన్నా మన పేరు చెడ్డదాన్ని కూర్చివేసినా కూడా బైబిల్ ఏం చెప్తుంది? సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం. యేసుప్రభు ఏమన్నా తప్పు చేసిందా? ముఖం మీద ఉమ్మి వేసింది. అయితే అట్లనే కంటిన్యూషన్ చేయండి. పేతురు వెలుపటి ముంగిట కూర్చొని ఉండగా, పేతురు గారు నేను చెప్తున్నా, పేతురు వెలుపల ముంగిట కూర్చొని ఉన్నాడు. యేసుప్రభును లోపలికి తీసుకుపోయారు. లోపలికి తీసుకుపోయి కోర్టు హాల్లోకి లోపలికి తీసుకుపోయి చిత్రహింసలు పెడుతూ ముఖం మీద ఉంచి కొడుతుంటే పేతురు వెలుపల కూర్చుండి చూస్తుండు. కూర్చొని ఉండగా ఒక చిన్నది అతని యుద్ధకు వచ్చి, నీవును గలిలయుడవు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. ఒక చిన్నది అని రాబడ్డది. ఒక చిన్నది యేసుప్రభు దగ్గర పేతురు దగ్గరకు వచ్చి, నువ్వు ఆ యేసుప్రభు శిష్యుల్లో ఒకడవు కదా అంటే ఏమంటాడు? అందుకతడు నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అందరి ఎదుట యేసుప్రభు ఎవరో నాకు తెలియదు, నువ్వు చెప్పే మాటే తెలియదు. ఇప్పుడు మనం కూడా మూమెంట్ రాగానే రేషన్ కార్డు క్రిస్టియన్స్ బంద్ అయితే అంటే గుడికే రారు. రిజర్వేషన్ లేవు. చర్చికి పెట్టలో ఎస్సీలు అందరు రిజర్వేషన్ అనేది తీసినాం అని అంటుంటారా? చూడండి, పేదల కంటే ఇంకా ప్రశ్న అయిపోతాం మనం కదా. ఒక చిన్నది పేదలు ఏమంటారు, నువ్వు కూడా గలిలయుడైన యేసుతో ఉన్నావు కదా అంటే, ఏమో అమ్మ నువ్వు చెప్పే సంగతే నాకు తెలియదు అంటాడు. ఇంకో చోట ఆ చిన్నది ఏమంటారు తెలుసా? వీడు అని మాట్లాడతారు, వీడు వాడని మాట్లాడతాయి. పేతురు ఎంత పెద్దోడు ఏజ్లా. అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతను చూసి, ఆ చిన్నది ఇంకో చిన్నది దొరికింది. ఆ నడమలోకి పోయిన తర్వాత మరి ఒక చిన్నది ఎదురుపడి, వీడును నజరేయుడకు యేసుతో కూడా ఉండేనని అక్కడి వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ వీడు వరకు రాయబడ్డాయి. ఆ చిన్నపిల్లకు డిసిప్లిన్ తెలియదు, తల్లి నేర్పలే. పెద్దలకు మర్యాద చేయాలన్న తల్లి నేర్పితే వీడు వాడని అంటారా? అనేది కదా. నేను మీకు చెప్తాను, మీకు పిల్లలు ఉంటే మంచిగా నేర్పాలి. ఇప్పుడు సుధాకర్ మా మనమడు వచ్చి నాకు సెకండ్ ఇచ్చిపోయింది, మీరు ఎలా తెచ్చిందా? నేర్పుకుంటుంది అది రియల్. వందనాలు చెప్పాలని పిల్లలకు చెప్తే వాళ్ళు అలాగే అలవాటు అవుతారు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ చిన్నది పేదలు ఏమంటారు, వీడు అని సంబోధించి మాట్లాడుతుంది. ఆ పిల్లకు ఆయనకి ఎంత ఏది డిఫరెన్స్? ఒక చిన్న పిల్లగాడు వచ్చి నన్ను లేదా మిమ్మల్ని అరే ఒరే వసే అంటే ఏమంటారు మీరు చెప్పండి? మేనర్స్ తెలియదు కదా. అందుకే డిసిప్లిన్ వాళ్ళు వాళ్ళు నడవలసిన త్రోవానికి నేర్పు. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి అది ఈ అమ్మాయికి తెలియదు. అయితే చదువుకోండి,
అతను చూసి వీడు అతడు అతడు ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు, ఆ మనుషుని నేను ఎరుగనని మరలా చెప్పాను. చూడండి, ఇక్కడ మనం వాక్యాన్ని బాగా ధ్యానిస్తాం. వీడు అని మాట్లాడినప్పుడు చిన్న పిల్లల దగ్గర పేదలకు భయం వేసింది. నేను ఎందుకన్నా అంటలేదు, వద్దు మనం ఎప్పుడు ఒట్టు పెట్టుకున్నాం, నువ్వు ఉన్నవాడ నాతోడు నీతోడు అమ్మతోడు అని ఇట్లా పెట్టుకుంటాం. పేదలు కూడా గట్టిగా ఒట్టు పెట్టుకుంటాడు. అరే వీడు సేవకుడు ఎట్లా ప్రభుతోటి ఉండి ఇన్ని చర్చుకొచ్చుకుంటా మనం కూడా పేదలు లాంటి బొంకే వాళ్ళని అయిపోతున్నాం కదా. చర్చుకొద్దాం, బొంకే పేదలు కంటే అధికులం అయిపోతున్నాం. ఏది మన నిజాయితీ, ఏది మన క్రైస్తవ్యం? ఎవడు ఏ డినామినేషన్ ఎక్కువ పైసలు ఇస్తే పాస్టర్లు అడైపోతాను. ఇప్పుడు నిజంగా ఏం లేదు, దేవుని సేవ అంటే దేవుని వైపు చూస్తూ చేయాలి. ఎవడైతే నన్ను వెంబడిస్తాడో వాడు తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. శిలువ అంటే ఏం తెలుసా? శిలువలే. ఆ శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమంటే ఏ డినామినేషన్ వాళ్ళు ఏమిస్తారు? నేను ఇక్కడ ట్రైనింగ్ చేసిన మీ దగ్గర నేను మెసేజ్ ఇస్తా, నాకు ఎంత ఇస్తావు? నేను నుంచి ఆడిపోతే ఎంత కానుకొస్తుంది? పుట్ట పోషకులు వీళ్ళంతా దేవుని సేత ఏర్పరుచుకున్న వాళ్ళు కాదు. అందుకే పేదలకు భయం ఏర్పడ్డది. పేదలను ఏమంటారా చిన్నది వీడు అంటే పేదలు రొట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏంటన్నా? నన్ను ఎందుకు రాను? తప్పు లేనప్పుడు గురువుతో ముందు రావచ్చు, అవునా? కానీ పేదలు ఒట్టు పెట్టుకుంటాడు నా చిన్నదాని ముంగట. ఏం శిష్యులు ప్రభుత్వం వాళ్ళు ఓడో విశ్వాసే కాదు. ఎవరు? థామస్. ఇంకోడు అప్పగించిండు. ఈ అయ్యగారు ఒట్టు పెట్టుకుంటాడు. ఇట్లాంటి పెంచిండు శిష్యులు. నేను మీకు ఒకటే చెప్తాను, ఎందుకు పెంచిండంటే ఇకనైనా ఎవరినైనా ఆర్డినేషన్ ఇచ్చి అభిషేకం ఇస్తే వాళ్ళ నైజం, వాళ్ళ స్థితి మారుతుంది మన యేసుప్రభు అనుకున్నాడు. కానీ సిలువను మోతాడు నా కష్టంలో ఆదుకుంటారని మాత్రం యేసుప్రభు భావించండి. కంటిన్యూషన్ చేయి. కొంతసేపు అయిన తర్వాత నిలిచి ఉన్న వారు పేతురు యొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పి, అందుకతడు ఆ మనిషిని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టాను. చూడండి, ఇంక కొంతమంది వచ్చాను, అరే నీవు కూడా యేసుప్రభుతో ఉన్న మనుషుల్లో ఒకడు అంటే ఆ మనుషుల మాటలకు పేదలు తను తనే చెప్పించుకుంటాడు. అంత అవసరమా చెప్పండి? అంత అవసరమా? పేదలు తను తానే చెప్పించుకుంటాడు. చెప్పించుకొని ఆ మనుషునే నేను యేసుప్రభు ఎవరో నేను ఎరగలంటాడు. మనం సేవకులమ్మా కష్టం వస్తే బైబిల్లో మర్చిపోతాడు. వింటున్నా? దేవుని వాక్యానుసారంగా నడిచినప్పుడే ఎవడైతే నన్ను వెంబడిస్తాడో తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలి. అంతేగాని ప్రాణం ఇచ్చేటోడు కావాలి సేవకుడు, కానీ ప్రాణాన్ని సంరక్షించుకొని ఉండేటోడు కాదు. ఇక్కడ పేతురు వాళ్ళ మాటలు కన్నాన్ని చెప్పించుకుంటాడు. నేను మీకు చెప్తున్నా, మూమెంట్ వచ్చినప్పుడు క్రైస్తవులమైన మనము ఆయన ఎదుట ఎట్లుంటామో ఒకసారి ఆలోచించుకోవాలి, యోచించుకోవాలి. దేవుని బిడ్డారా, ఈ పేతురు తర్వాత కోడి కుక్కురుకు అని కూర్చుంది. చిన్నపిల్లలు ఇద్దరు వచ్చి వాడు వీడని మాట్లాడినప్పుడు నేను యేసుప్రభు ఎవరు నేను ఎవరని చెప్పే సంగతి నాకు తెలియదు అంటాడు. పెద్దలు వాళ్ళు వెళ్ళొచ్చి నువ్వు ఆయనతో ఉన్నావు కదా, నీ పలుకు నీ మాట అంతా అట్లనే ఉన్నది కదా అంటే, చీచి నాకు నాతోడు నీతోడు అని ఒట్టు పెట్టుకొని శపించుకుంటాడు. వెంటనే కోడి కొక్కురుకో అని కూర్చింది. పేతురు తర్వాత బయటికి పోయి సంతాపపడి ఏడ్చిండు. నేను మీకు చెప్తున్నా, సేవ చేస్తానమని కాదు, చర్చకొస్తానమని కాదు, ఒకరోజు ప్రలాపించి ఏడ్చే రోజు ఉంటుంది. ఎందుకు తెలుసా? వాక్యానుసారంగా ప్రవర్తించనందుకు.
వాక్యానుసారంగా జీవించనందుకు ఏడవలసిన పరిస్థితి. దేవుని బిడ్డలారా, సంకల్పిత బైబిల్ పెట్టుకొని గుడికి వచ్చినంత మాత్రమే భక్తులను కాదని గుర్తు పెట్టుకోండి. ఇన్ని కార్యాలు చూస్తున్నారు, ఇంత చేస్తున్నారు. యేసు ప్రభు శిష్యులను ముగ్గురు జారిపోతున్నారు. విశ్వాసంలో థామస్ లేడు. ఇంకా బొంకుట్ల పేతురు నంబర్ 1, అవునా? ఇంకా యూదా అయితే మొత్తానికి ఆమెడు. గుడినే మాయం చేయాలని సృష్టిలు లేరు. ఒక విశ్వాస గుడి కడితే దాన్ని ఆక్రమించుకోవాలని సృష్టిలు ఎక్కువమంది, అవునా? లోకంలో ఉన్న పరిస్థితి చెప్తున్నాను నేను మీకు ఒకటే చెప్తున్నా, దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్యలో మీరు భాగస్తున్నాయి. మీ వంతు పాత్ర దేవుని కొరకు ఏదైనా చేయాలి అని సేవకు. ఒక్కటి, అమ్మ పేద విలువలైనా అద్దరు తీసుకొచ్చి ప్రభును ప్రేమించి పాదాల మీద పోసి ప్రభుని అంతగా ప్రేమించి, ఆమె శిష్యురాలు కాదు, ప్రభుని ప్రేమించిన బిడ్డ. మీరు ప్రభుని ప్రేమించే బిడ్డలైతే ఆ స్త్రీలాగా చేసి భూమి మీద ఈ స్వార్థ ఎక్కడ ప్రకటింపబడుతుందో అక్కడ మీరు ధన్యులైన క్రీస్తు కొరకు మీ వంతు పని చేసి క్రీస్తు సేవలో పాల్భాగస్తులై ఉండాలని క్లుప్తంగా ముగిస్తున్నా. ఈరోజు ముగ్గురు శిష్యుల గురించి చెప్పాను, గుర్తుందా? ఉన్నది కదా? దేవుడి వాక్యం మీ వినికిలో ఆశీర్వదించును కాక. ఆమె ప్రార్థించుకున్నాం. జీవం కలిగిన మా తల్లి, మీ పాత్రలకు స్తోత్రం. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాకు హెచ్చరికలు చేశావు దేవా. మీ జీవనెత్తుకొని అనుదినము వెంబడించే భాగ్యం దయచేయండి ప్రభువా. మేము ఈ లోకయాత్రలో సాగిపోతున్నప్పుడు ఈ శ్వాసలను మీ కూడా ఒక మంచి కార్యం చేసే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించండి. వచ్చిన బిడ్డలు, అక్కడ బిడ్డలను, కుటుంబాలను దీవించమని, వారి హృదయంలో ఈ ఉపదేశాలను ఎప్పుడు మర్చిపోకుండా స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.